అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నర్సాపూర్ నియోజక ప్రజానికానికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. రాబోయే రోజుల్లో మరి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మీ కుటుంబాల్లో అందరూ హ్యాపీగా ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా సంక్రాంతి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను. మరి ఈ రోజున నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపురం పట్టణంలో మరి ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో మరి 3 కొత్త బస్సులను ఏర్పాటు రూట్లో కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి హైదరాబాద్కి ఒక బస్సు, అదేవిధంగా 2 మచిలీపట్నంలో 2 బస్సులు ఏర్పాటు చేస్తాం. మరి ఇక్కడ మరి పెద్దలు డిఎం గారు మరి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నర్సాపూర్ నియోజకవర్గ మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నుంచి నాయకులు కానీ, కౌన్సిలర్లు, మరి పెద్దలు, మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ సతీష్ గారు, మరి కమిషనర్ గారు అందరూ కూడా ఇక్కడ అందరూ వచ్చి కార్యక్రమానికి సహకరించారు. మరి అదేవిధంగా ఏదైతే ఈ కొత్త రూట్లు ఉన్నాయో రూట్లు కూడా మరి ఆర్టీసీ వారి నుంచి మనం వేయడం కూడా నర్సాపురం కూడా శుభ పరిణామంగా మేము తెలియజేస్తున్నాం. మేము నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా కూడా మేము పూర్తిగా ఆర్టీసీ వారి నుంచి కూడా మేము ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. గతంలో ఒక లాస్ట్ మంత్ లో కూడా ఒక మరి హైదరాబాద్ కూడా డైరెక్ట్ గా మేము ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లే విధంగా కూడా బస్సు వేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రజల మరి ఏ రకంగా వాళ్ళు రవాణా సౌకర్యాలను చూసుకుని అవసరమైతే కనుక మిగతా చోట్ల కూడా బస్సులు వేసే విధంగా కూడా మరి ఆర్టీసీ వారు ఆర్టీసీ ద్వారా మేము సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి నర్సాపురం నియోజక ప్రజానీకానికి అందరికీ మేము తెలియజేస్తున్నామే. మరి కూటమి ప్రభుత్వం మరి ప్రజల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లే పరిస్థితి. అటు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మరి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అభివృద్ధిలో ఒకటొకటిగా మరి ప్రతిదీ నెరవేర్చే విధంగా కూడా మా ప్రయాణం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నియోజక ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా పూర్తిగా రామరాజు గారు కానీ మేము కానీ అందరూ బీజేపీ నుంచి కానీ పూర్తిగా ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారికి, అలాగే ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులకు, ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరియు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఆర్టీసీలో 3 కొత్త బస్సులు ప్రవేశపెట్టడం అంటే ఇది మంచి సాంప్రదాయం. ఆర్టీసీ అంటే ఇది ప్రజల ఆస్తి. ఇది మన కష్టార్జితం అంతా కూడా ఆర్టీసీలో ఉంది. ఇది ఇవాళ ప్రైవేట్ బస్సుల కన్నా మనకు ఆర్టీసీ ఎంత బలపడి ఉంటే ప్రజలకి అంత సర్వీస్ చేయడానికి ఆర్టీసీ కూడా ముందుకు వస్తుంది. కాబట్టి పూర్వం మన అందరం కూడా ప్రతి గ్రామాన్ని కూడా ఎర్ర బస్సులు, ఆర్టీసీ బస్సుల్లోనే అందరం కూడా ప్రయాణం చేసేవాళ్ళం. కానీ రాను వేళ ఆటోలు అలాగే ప్రైవేటు యాజమాన్యం పెరగడం వల్ల ఆర్టీసీ కొంచెం ఇబ్బందుల్లో పడటం వల్ల ఆర్టీసీ నష్టాల బాటలోకి వెళ్ళిపోతా ఉంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆర్టీసీని నిర్వీర్యం చేయడం వల్ల కూడా ఆర్టీసీ బాగా దెబ్బతింది. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని చెప్పి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వారికి మన చేయూతను అందించి మన అందరం కూడా ఆర్టీసీని అభివృద్ధి చేయాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.